ఏపీ బీజేపీ అధ్యక్ష మార్పుపై తీవ్ర చర్చ నడుస్తోంది. పురంధేశ్వరి మార్పుపై బీజేపీ అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమెను కొనసాగించాలా వద్దా అనే అయోమయంలో ఉన్నారు. ఆమె బాధ్యతలు తీసుకుని ఏడాది కాలమే అవుతూ ఉండడంతో మరో సంవత్సరం పాటు కొనసాగిస్తారని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. అయితే పురంధేశ్వరి ఎంపీగా గెలవడంతో టికెట్లు దక్కని సీనియర్లకు అధ్యక్ష పదవి ఇవ్వాలని వారు కోరుతున్నారు. రేసులో జీవీఎల్తో పాటు విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు బీజేపీ నేత పార్థసారథి, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా రేసులో ఉన్నట్లుగా సమాచారం. అటు అధ్యక్ష మార్పుతో పాటు బీజేఎల్పీ నేతగా ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం మాత్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఏపీలో బీజేపీ చీఫ్ మార్పుపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, ఏపీ బీజేపీలో ఇప్పుడు కొత్త చర్చ తెరలేచిందని చెప్పుకోవాలి. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇప్పటి వరకు కూడా పురంధేశ్వరి కొనసాగుతున్నారు. ఆమెను మార్చాలనే డిమాండ్ బీజేపీలో వినిపిస్తుంది. ఎందుకంటే రాజమహేంద్రవరం నుంచి బీజేపీ ఎంపీగా పురంధేశ్వరి గెలుపొందడంతో ఆమెను మార్చాలనేది సీనియర్ల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మంచి అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో కొత్త తరానికి అదేవిధంగా సీనియర్లకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కొంతమంది సీనియర్లకు కోరుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ ముందు కొంతమంది సీనియర్లు బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారెవరికి కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ టికెట్లు అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్లు దక్కని సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వాలనేది బీజేపీలో ఒక వర్గం మాట వినిపిస్తున్నమాట. మరోవైపున దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు కూడా బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా గత ఏడాది జూన్ జూలై నెలలో మాత్రమే పురంధేశ్వరి బాధ్యతలు తీసుకున్నారనేది ఆమె అనునీయులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధ్యతలు తీసుకుని కేవలం ఏడాది కాలం మాత్రమే అయింది. ఎన్నికల కాలం కాబట్టి ఎన్నికల సమయంలో ఆమె బాధ్యతలు తీసుకుని సక్సెస్ఫుల్ గా పార్టీని నడిపించారనేది ఆమె వర్గీయులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే మరొక సంవత్సర కాలం ఉండడంతో బీజేపీ అధ్యక్షురాలను మార్చే అవకాశం లేదనేది వారి తరపు నుంచి మాట వినిపిస్తుంది. అయితే సీనియర్ల దగ్గర నుంచి మాత్రం ఆమె ఎంపీగా ఎన్నికవడంతో ఆమెను మార్చాలనేది అదేవిధంగా పార్టీలో బలోపేతం చేసుకోవడం కోసం పూర్తి స్థాయిలో పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ప్రత్యేకంగా సీనియర్లను నియమించాలనేది కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ రెడ్డి పేరు కానీ అదేవిధంగా గత ఎన్నికల సమయంలో ఎవరికైతే టికెట్లు రాలేదో జీవీఎల్ పేరు కూడా ఈ రేసులో వినిపిస్తున్నమాట. మరోవైపున గతంలో 2014-19 సమయంలో చూసుకున్నట్టయితే కనుక హరిబాబు ఎంపీగా విశాఖ ఎంపీగా ఉంటూనే ఆయన రాష్ట్ర బాధ్యతలు నిర్వహించారని కూడా కొంతమంది గుర్తు చేస్తున్నారు. కానీ సీనియర్లు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలను మార్చడం ద్వారా పార్టీని మరోమింత బలోపేతం చేయాలనేది వారి అభిలాషగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ వద్ద ఈ విషయం కూడా అంటే ఢిల్లీ అధిష్టానం వద్ద కూడా ఈ విషయం చర్చకు వచ్చినట్టు ప్రస్తుతం ఢిల్లీ అధిష్టానం దీని ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. మరోవైపున బీజేఎల్పీ సంబంధించి కూడా బీజేపీ నేతగా ఎవరు నియమిస్తారనేది కూడా ఇంకా ఆసక్తికరంగా చర్చ సాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో సత్యకుమార్ యాదవ్ చోటు సంపాదించుకున్నారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పార్థసారథి గాని అదేవిధంగా రామకృష్ణారెడ్డి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గాని బీజేపీ అధినేతగా ప్రయత్నాలు కొనసాగిస్తుంటుంది. దీంతో పాటు విష్ణుకుమార్ రాజు సీనియర్ గా ఉండడంతో గతంలో కూడా 2014-19 మధ్యలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నంత కాలం మరోవైపున చంద్రబాబుతో కూడా సన్నిహితంగా ఉన్న సంబంధాల నేపథ్యంలో బీజేపీ నేతగా విష్ణుకుమార్ రాజు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అటు రాష్ట్ర అధ్యక్షుల మార్పు కానీ అదేవిధంగా బీజేపీ నేతగా ఎవరు నియమిస్తారన్నది ఇంకా సందిగ్ధత కొనసాగుతుందని చెప్పుకోవాలి.